అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు ఒక ట్రేడర్గా ఉన్నారు కాబట్టి ఇంట్రాడేలో సక్సెస్ అవ్వడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ ఆర్ ఫార్ములాస్ ఏంటి అసలు? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు ఆ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏ రూల్ ఫాలో అవుతారు ఏంటి అనేది పక్కన పెడితే, మీరు ఒక రూల్ అనుకున్నప్పుడు మీ రూల్ అనేది ఆన్ స్క్రీన్ కనిపించే వరకు వెయిట్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత నేను ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే, అది ఇన్వెస్ట్మెంట్ అయినా, ఇంట్రాడే అయినా, స్వింగ్ ట్రేడింగ్ అయినా, ఏదైనా సరే నేను 3 రూల్స్ ఫాలో అవుతాను. 1 ట్రెండ్, 2 బ్రేక్అవుట్, 3 వాల్యూమ్. ఓకే. నాకు ముందు ఈ 3 కన్ఫర్మేషన్ ఉన్న తర్వాతే దానిపైన ఇంకా అడిషనల్ కన్ఫర్మేషన్స్ ఏవి పెట్టుకున్నా సరే నాకు ఈ 3 కన్ఫర్మేషన్ కావాలి. ఈ 3 అలైన్ అయ్యి నాకు ఎక్కడైతే స్పాట్ దొరుకుతుందో ఆ స్పాట్లోనే నేను రిస్క్ అనేది చేస్తాను. అది ఎనీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అయినా, స్వింగ్ ట్రేడింగ్ అయినా, లేదా ఇంట్రాడే ట్రేడింగ్ అయినా, ఏదైనా సరే ట్రెండ్, బ్రేక్అవుట్, వాల్యూమ్, ఈ 3 కావాలి. సో ఇప్పుడు మీరు ఒక ట్రేడర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు అంటే న్యూస్ని ఎంతవరకు ఫాలో అవుతారు? న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ ఏదన్నా ఉంటుందా? నేను న్యూస్ బేస్డ్ ఉన్నప్పుడు అసలు పొరపాటును కూడా ట్రేడింగ్ జోలికి వెళ్ళను. ఓకే. అసలు అది అంటుకోను, ఆ రోజు మార్కెట్ అంటుకోను. ఎందుకంటే మనకి న్యూస్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ట్రేడింగ్ టైంలో వస్తే నేనేం చేయలేను. అది పక్కన పెట్టేస్తే మనకు ముందుగానే కొన్ని డేస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫెడ్ మీటింగ్ ఉంటుంది. కాకపోతే మన ఇండియన్ మార్కెట్ ఆ టైంలో వర్క్ చేయకపోయినా ఫెడ్ మీటింగ్ ఉంటుంది. ఫెడ్ మీటింగ్ ఉంది అన్నప్పుడు ఏమవుద్దంటే, మనకి మార్కెట్ ఆ టైంలో ఉండదు కదా. ముందు రోజు అంటే ఆ మీటింగ్కి మనకి పగలు టైంలో మన మార్కెట్లో ఫ్లక్చుయేషన్ ఉండదు. ఎందుకంటే నైట్ వాడు అనౌన్స్ చేస్తాడు కదా. అందుకని ఈరోజు బిగ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయరు. ఓకే. సో బిగ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయకపోతే మార్కెట్లో మూవ్మెంట్ ఉండదు. సో దట్ ఏంటంటే నేను బేసిక్గా అటువంటి సిచ్యువేషన్స్లో ట్రేడ్ అవాయిడ్ చేస్తాను. తర్వాత మనకి కొన్ని డేస్ ఉంటాయి, మనకి రెపో రేట్ పాలసీ అనో, లేదా బడ్జెట్ మీటింగ్స్ అనో, ఇంకా ఇట్లాంటివి ఎక్కువగా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ ఆ డేస్లో కూడా నేను ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను కంప్లీట్గా. నాకే టెక్నికల్ అనాలిసిస్ తెలుసు, నేనేమైనా చేయొచ్చు అనేది నాకు అనవసరం. నేనైతే లిటరల్గా తీసి పక్కన పెట్టేస్తాను. ఆ డేస్లో అసలు ముట్టుకోను మార్కెట్ని. ఇది నేను న్యూస్ పరంగా ఫాలో అయ్యే రూల్. అండ్ ఇప్పుడు ట్రేడింగ్కి సంబంధించి చాలామంది టైమింగ్ గురించి ఎక్కువ చెప్తుంటారు. సో 9:30 to 10 ఏదో ఇలా చేయాలి, లేదంటే 12:30 to 1 ఈ టైంలో చేయాలి, లేదంటే మార్కెట్ 3:30 క్లోజ్ అవుతుంది కదా, ఒక 15-20 minutes ఇలా చేయాలనుకుంటుంది. అంటే ఇవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయా? అంటే ఈ పర్టికులర్గా ఈ హాఫ్ అన్ అవర్లో ఏదో అద్భుతం జరిగిపోతుందని చెప్తుంటారు కదా, అది నిజంగా వర్కౌట్ అవుతుందా? అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంది ఇది. సో ఇప్పుడు మీరు చెప్పినవి జనరల్ ఫిలాసఫీ ఏంటంటే, మనకి యూరోపియన్ సెషన్ ఓపెన్ అయినప్పుడు మధ్యాహ్నం యూరోపియన్ సెషన్ ఓపెన్ అవుతుంది, అప్పుడు కొంచెం వోల్టాలిటీ ఉంటుంది. తర్వాత మార్కెట్ క్లోజింగ్ టైంలో ఆబ్వియస్గా వోల్టాలిటీ ఉంటుంది, మార్కెట్ ఓపెనింగ్ టైంలో కూడా కొంత వోల్టాలిటీ అనేది ఉంటుంది. సో ఈ మధ్యలో మార్కెట్లో లంచ్ బ్రేక్ ఉంటుంది. సో జనాలు లంచ్ చేయడానికి వెళ్తారు కాబట్టి అక్కడ వాల్యూమ్ రాదు. సో ఈ కైండ్ ఆఫ్ అజంప్షన్స్ ఉంటాయి. సో అవి అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవ్వవు. సో మార్కెట్ అనేది మన ఇష్టం కాదు కదా, ఏ టైంలో వోలటైలిటీగా ఉంటుంది, ఏ టైంలో ఉండదు అనేది మన ఇష్టం కాదు కదా. కానీ నేను అటువంటి టైమింగ్స్ ఫాలో అవుతాను. సో అయితే నేను ఆ టైమింగ్స్ ఎలా ఫాలో అవుతాను అంటే, నేను ఆస్ట్రాలజీ పరంగా ఫాలో అవుతాను. సో నేను ఏదైతే ఒక ట్రెండ్ ఫాలో అవుతానో, నాకు ఆ ట్రెండ్ అనేది ఎక్కడ సిగ్నల్ ఇస్తుందో అక్కడ బ్రేక్అవుట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటా. నేను యూజ్ చేసే ట్రెండ్ బై డిఫాల్ట్ ఆస్ట్రాలజీని ఫాలో అవుతుంది. సో దట్ ఏంటంటే నాకు టైమింగ్తో పని లేదు, అది ఏ రోజు అది ఎక్కడ చెప్తే, టైం ఎక్కడ చెప్తే అక్కడే నేను ఎంటర్ అవుతాను. సో మీరు కొంచెం గమ్మత్తైన మాట కూడా చెప్పారు, ఆస్ట్రాలజీ ప్రకారం ట్రెండ్ అది అన్నారు కదా. ఏంటి అసలు అంటే ఆస్ట్రాలజీకి దీనికి అసలు ఎక్కడ పొంతం లేదు కదా? సో స్టాక్ మార్కెట్ అనేది ఏంటంటే కంప్లీట్లీ ఆస్ట్రాలజీ బేస్డ్. స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీ బేస్డ్? అవును, నేను ఫస్ట్ టైం వింటున్నా. సో మనకి సముద్రం అనేది అమావాస్యకి పౌర్ణమికి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఆబ్వియస్లీ. సముద్రం ఒకటే ఎఫెక్ట్ అవుతుందా, భూమి అంతా కూడా ఎఫెక్ట్ అవుతుందా? భూమి కూడా ఉంటుంది.
భూమి అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో భూమిలో దొరికే ఒక 2 పదార్థాల కోసమే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఏంటి ఆ 2 పదార్థాలు? క్రూడ్ ఆయిల్, ఈ చమురు, ఈ బంగారు నిక్షేపాలు, చమురు నిక్షేపాలు, దీనికోసం క్రూడ్ ఆయిల్, గోల్డ్, మెయిన్ ఆ 2 కదా. సో మనకి ఈ క్రూడ్ ఆయిల్ డేటా వచ్చినప్పుడు మార్కెట్ ఫ్లక్చువేట్ అవుద్ది, గోల్డ్ మీద ఎవ్రీడే న్యూస్ వస్తూనే ఉంటుంది 6 o'clock కి. సో అప్పుడు మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్, గోల్డ్ ఫ్లక్చువేట్ అయితే ఎవరు ఇంపాక్ట్ అవుతున్నారు? డాలర్ ఇంపాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. డాలర్ ఇంపాక్ట్ అయితే ఎవరు ఇంపాక్ట్ అవుతున్నారు? బ్యాంక్స్, వాటి ఇంట్రెస్ట్ రేట్లు ఇవి ఎఫెక్ట్ అవుతాయి. అక్కడ తగ్గుదల పెరుగుదల ఇవన్నీ ఉంటాయి రూపీ వర్సెస్ డాలర్ కింద కాబట్టి. బ్యాంక్ ఎఫెక్ట్ అయితే ఎవరు ఎఫెక్ట్ అవుతారు? దాని మీద డిపెండ్ అయిన కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి. కంపెనీస్ ఎఫెక్ట్ అయితే వాటి షేర్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో స్టాక్ మార్కెట్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ. సో అందుకే స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీలో అంటే ఇప్పుడు మనకి ఒక బాబో పాపో పుట్టినప్పుడు మనం ఒక ఆస్ట్రాలజీ తీసుకుంటాం కదా. సో పుట్టినప్పుడు వాడు ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ లగ్నంలో పుట్టాడు, ఇవన్నీ చూస్తారు. కానీ డిఫాల్ట్ గా స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీ అని అంటే ఈ రోజు మూన్ ఏ సిచ్యువేషన్ లో ఉంది అన్న చోట నుంచి మొదలు పెడతారు. ఎవ్రీడే మూన్ ఇవాళ ఏ సిచ్యువేషన్, 9 గడులు మనకున్న 12 గడుల్లో ఎక్కడ మనకి చంద్రుడు ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఏంటి అని చెప్పి చూసి అక్కడి నుంచి మనకి ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతాయి. అయితే ఇప్పుడు దీనికోసం మనం ఎటువంటి పంచాంగాలు తిరగక్కర్లేదు, ఆస్ట్రాలజీ వెళ్ళి ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మనకేంటంటే WD గ్యాన్ అనే అతను ఆల్రెడీ దీన్ని కంప్లీట్ గా సాల్వ్ చేసేసారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ WD గ్యాన్ అనే ఆయన ఒక మ్యాథమెటికల్ ప్రొఫెసర్, ఒక స్పిరిచువల్ పర్సన్. అండ్ ఈ పర్టికులర్ అంటే మనకి ఇప్పుడు నేను యూజ్ చేసే ట్రెండ్ కూడా ఏదైతే ఉందో అది గ్యాన్ ఫిలాసఫీ నుంచి వచ్చిన ట్రెండే. అది ఆయన ఎలా డిజైన్ చేశారు అంటే మనకి ఇప్పుడు శ్రీచక్రము ఇలా ఉంటాయి కదా. సో ఈ శ్రీచక్రము ఇలాంటివి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సింబల్స్ అవి. సో అటువంటి ఒక స్పిరిచువల్ సింబలే గ్రిడ్ ఆఫ్ లైఫ్. సో అటువంటి ఒక గ్రిడ్ ఆఫ్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్స్ ని క్యాలిక్యులేట్ చేశారు WD గ్యాన్. సో దట్ ఏంటంటే మనకి ఆ మార్కెట్ ఎక్కడ ఎటు అంటే ఏ జంక్షన్ పాయింట్ లో మార్కెట్ బిహేవియర్ మారబోతుంది అనేది దాంట్లో క్లారిటీగా తెలుస్తుంది. ఓకే. సో అట్లా ఏంటంటే మనకి ఇంకా చెప్పాలి అంటే మన NSE అనేది పుట్టక ముందే ఇంకా కంప్యూటర్లు కూడా అప్పుడప్పుడే ఉన్న రోజుల్లోనే స్టాక్ మార్కెట్ ని కంప్లీట్ గా సాల్వ్ చేశారు WD గ్యాన్. సో ఆయన ఫిలాసఫీని బేస్ చేసుకుని నేను నా ఇంప్లిమెంటేషన్ లో నేను ఆ గ్యాన్ ఫిలాసఫీని యూజ్ చేసే ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకుంటాను. చాలా చాలా కొత్త విషయాలు చెప్పారు. అంటే ఒక ట్రేడర్గా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి మీరు ఎటువంటి రూల్స్ ఫాలో అవుతారు, అదేవిధంగా స్టాక్ మార్కెట్కి పంచాంగానికి ఉన్న ఆ రిలేషన్ అంటే ఇక్కడ దేని ప్రకారం ఏంటన్నదానికి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.